ఇంకొకటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఆయన పెద్ద బాజాలు కొట్టాడు. ఏంటంటే టాటా పవర్ని నెల్లూరుకి 10 గిగావాట్ల ప్లాంట్ని తీసుకొచ్చారని 6 నెలల క్రితం అనుకుంటా, లేకపోతే సంవత్సరం క్రితం 6,000 కోట్ల రూపాయలు 10 గిగావాట్స్ పవర్ ప్లాంట్ని నెల్లూరు ప్రాంతానికి తీసుకొచ్చామని. నేను అడుగుతా ఉన్నా, ఇదే పవర్ ప్లాంట్ ఒడిస్సాకి తరలిపోతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? మీరు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో జగనన్న టేకప్ చేసిన ప్రాజెక్టులనే వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు. జగనన్న తీసుకొచ్చిన ప్రాజెక్టులు అన్డౌటెడ్లీ గూగుల్ సెంటర్ అయితే కానివ్వండి, ఏదైనా చూసుకోండి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రెడిట్ చోరీకి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ సుపుత్రుడు నారా లోకేష్ గారు. దీని గురించి టాటా పవర్ 10 గిగావాట్స్ పవర్ ప్లాంట్ గురించి తేల్చాల్సిందిగా నారా లోకేష్ గారిని కోరుతా ఉన్నాం. థర్డ్, ఓ మేజర్ ఇష్యూ, భారతదేశ వ్యాప్తంగా జెన్జీస్ ఒక విప్లవాన్ని క్రియేట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము తల ఒగ్గి వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ని శాక్ చేయడం జరిగింది. అంటే రాజీనామా చేశాడు, రెసిగ్నేషన్ చేశాడు. అదే స్థాయిలో నీట్ పేపర్ ఏ రకంగా అయితే లీక్ అయిందో అదే స్థాయిలో నిన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులు, యువత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకుని వచ్చాం. ఏంటి ప్రధానమైన అంశం ఏంట్రా అంటే డిఎస్సి, మెగా డిఎస్సి యొక్క పరీక్షా పత్రాలు లీక్ అయినాయి. 100కి 100% చెప్తా ఉన్నా. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మంత్రి జగనన్నకి ఛాలెంజ్ చేశాడు, మీరు ఓపెన్ డిబేట్కి రండి అని. జగనన్న దాకా ఎందుకు? జగనన్న ముఖ్యమంత్రిగా పనిచేశారు నాయన, నేను ఎంపీగా పనిచేశాను, నీకు నేనే ఎక్కువ. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యేవి, ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గం, నేను ఎంపీనంటే 7 నియోజకవర్గాలకి గెలిచిన వ్యక్తిని. రాజమహేంద్రవరం మీ సామాజిక వర్గం, మీరు టికెట్లు ఇచ్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ మీద గెలిచిన వ్యక్తిని. డిబేట్కి నేను వస్తాను, మీరు ప్లేసు టైము మీరు ఫిక్స్ చేయండి. వచ్చి గన్ షాట్గా చెప్తా ఉన్నా, ఆధారాలతో ప్రూవ్ చేస్తాను. ఏదైతే డిఎస్సి పరీక్షా పత్రాలు లీక్ అయినట్టు, అదేవిధంగా మీరు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నట్టు ఆధారాలతో ప్రూవ్ చేస్తాను. నారా లోకేష్ గారు, మీరు ఎడ్యుకేషన్ మంత్రిగా మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు నా తర్వాత ఎమ్మెల్యే అయినోళ్ళు, నేను మీకన్నా 5 సంవత్సరాల ముందు ఎంపీ అయినవాడిని, సీనియర్ని, అది కూడా చెప్తా ఉన్నా. మీరు ఎడ్యుకేషన్ మంత్రిగా పనిచేశారు, నేను భారతదేశంలో 5 స్టాండింగ్ కమిటీలకి మెంబర్గా పనిచేశాను. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ట్రాన్స్పోర్ట్, టూరిజం, కల్చర్, హెవీ ఇండస్ట్రీస్, ఇవన్నిటికి నేను స్టాండింగ్ కమిటీ మెంబర్గా నేను పనిచేశాను. ఇవాళ మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము, మీరు డిబేట్కి సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ డిఎస్సి ప్రశ్నాపత్రాలు కంప్యూటర్ ఆపరేటర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఈ రకంగా వచ్చింది.
అతను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్ అనుకుంటా. ప్రశ్నాపత్రాలన్నీ కూడా అప్లోడ్ చేసిన వ్యక్తి అతనే, అంటే వన్ ఆఫ్ ద మెంబర్స్ అవుతారు. అతనికి క్వశ్చన్ పేపర్ పూర్తి స్థాయిగా తెలుసు అనేది ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అతను క్వశ్చన్ పేపర్లు తెలుసు కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి మీరు పరీక్ష ఎలా రాయిపించారు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు కల్పించలేదు? సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఉద్యోగం కల్పించాలి కదా, ఎందుకు కల్పించలేదు? అంటే ఉద్యోగం కల్పించలేదని అంటే అతనికి క్వశ్చన్ పేపర్ తెలుసు కాబట్టి, ప్రభుత్వం గుర్తించింది కాబట్టి, నారా లోకేష్ గారు గుర్తించారు కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వలేదనేది భావించాలి. లేకపోతే కారణాలు ఏంటి? అది కాక ఈ నవీన్ అనే వ్యక్తి పైన ఆరోపణలు వచ్చినాయి కదా, అతను ఒక్కడే క్వశ్చన్ పేపర్ చూశాడా, లేకపోతే ఎంతమందికి ఆ క్వశ్చన్ పేపర్ లీక్ చేశాడు? ఆ క్వశ్చన్ పేపర్ అతని ఫ్రెండ్స్కి, అతని బంధువులకి, లేకపోతే రకరకాల వాళ్ళకి లీక్ చేయొచ్చు కదా, ఆస్కారం ఉంది కదా. అందుచేతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమని డిమాండ్ చేస్తున్నాము? సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా నిజ నిజాలు ఏంటనేది బయటపడతాయి. ఇది 100% జరుగుతుంది. నారా లోకేష్ గారు ఇక్కడే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కేవలము ఈ కంప్యూటర్ ఆపరేటర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి పైన క్లారిటీ ఇవ్వాల్సిందిగా యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీ పైన బాధ్యత ఉంది. జెన్జీస్ యొక్క ఆగ్రహానికి గురి కావద్దు. నేను చెప్తా ఉన్నా, బొద్దింకల దండయాత్ర మొదలు కాబోతా ఉంది, గుర్తుపెట్టుకోండి. 3.5 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఎగ్జామ్స్ రాస్తే మీరు పేపర్ లీకులు చేయడము, ఇంకొక పక్కనేమో ఆ క్వశ్చన్ పేపర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతో ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేయించడము, అప్లోడ్ చేయించడము, అతను ఎగ్జామ్ రాయడము. ఎంత దారుణం అండి ఇవన్నీను. ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా అని అడుగుతా ఉన్నా. ఇది ముమ్మాటికి కూడా అబ్సల్యూట్లీ ముమ్మాటికి కూడా చాలా పెద్ద తప్పు. ఇది కాకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఉన్నాయండి. ఇదే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు 3% హారిజాంటల్ రిజర్వేషన్ కల్పించారు. 3% హారిజాంటల్లో 16,000 ఉద్యోగాలకి 400 చిల్లర ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు వస్తాయి. జీవో నెంబర్ 447 ఏం చెప్తున్నాయనంటే, దీనికి టీఈటీ టీచర్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఏమీ లేకోకుండా ఓపెన్గా ఎగ్జామ్ రాయికోకుండానే సెలక్షన్ కమిటీ సెలక్షన్ చేస్తారు.